పిచ్చి పనులు చేసుకోవద్దు, జేజం వచ్చి దిగొస్తుంది కదా, అలా దిగొస్తుంది అన్నమాట మనకు యూట్యూబ్ ఛానల్. 1కి 4 కంటెంట్లు ఒకే ఛానల్లో పెట్టేశా. ఇంత టాలెంటెడ్ ఉన్నా, అదే నేను చేసిన పెద్ద తప్పు. వారిని బెగ్గర్లాగా సబ్స్క్రైబర్స్ అడుక్కున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాళ ఈ వీడియో ఏంటంటే, మన ఛానల్కి అయితే, మన వాకాడు పిల్ల ఛానల్కి అయితే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. సో ఫుల్ హ్యాపీగా ఉందండి నాకైతే. నేను అప్లై చేసిన 21 డేస్కి అయితే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. సో ఈ పిన్ గురించి మాట్లాడుకుందాము. అలాగే నన్ను అడిగిన కామెంట్స్ గురించి నేనైతే మీ అందరికీ కూడా క్లారిటీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా కూడా చిన్న యూట్యూబర్స్కి, సో నాలాంటి చిన్న యూట్యూబర్స్కి తెలియని విషయాలు కూడా నేనైతే ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఎందుకంటే చాలా చాలా యూస్ఫుల్ వీడియో అన్నమాట ఇది. సో మీరు చాలా మంది నన్ను చాలా ప్రశ్నలు అయితే అడిగారు. సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే నేను మీకు క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా వచ్చేసి మనకైతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చిందండి. మన అకౌంట్లోకి డబ్బులు రావాలి అంటే సో గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది రావాలి. ఐడి వెరిఫికేషన్ చేస్తే మన అడ్రస్కి ఐడి వెరిఫికేషన్ చేస్తాం కదండి, సేమ్ అదే అడ్రస్కి మనకైతే ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వస్తుంది. ఈ పిన్ వచ్చిన తర్వాత మనకు యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ $100 అయిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్లోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట. సో మనకు గూగుల్ యాడ్సెన్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఈ పిన్ అనేది చాలా అవసరం. సో ఈ పిన్ ఉంటేనే మనం యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకోగలము. అయితే ఈ పిన్కి మనం అప్లై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా అప్లై అయితే చేసుకోవాలండి. లేకుంటే మనకు ఈ పిన్ అనేది వేరే అడ్రస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే మనకు కొన్ని డేస్ కూడా ఇక్కడైతే రాసి ఉంటుంది అనమాట. ఈ లోపల కూడా మనకు కొన్ని రోజులు కూడా ఇస్తారు. ఆ లోపల ఈ పిన్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఒకవేళ ఎంటర్ చేయకపోతే పిన్ అనేది మళ్ళీ క్యాన్సిల్ అయిపోద్ది. మనం మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇదంతా ప్రాసెస్ అండి. యూట్యూబ్ లో మనం ఏ చిన్న విషయమైనా చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్ అనేది అంత ఈజీ అయితే కాదు. దాని గురించి మనం ఫుల్ డీటెయిల్ గా తెలుసుకొని యూట్యూబ్ లోకి అయితే దిగాలి. సో ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పబోయే విషయం ఏంటంటే, చాలా మంది నన్నే కాదు చాలా యూట్యూబర్స్ లో నేను చాలా కామెంట్స్ లో చూస్తున్నాను, అక్క మాకు హెల్ప్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కామెంట్లలో, ప్రతి ఒక్క వీడియోస్కి నేను చాలా మంది ఫోన్లో చూస్తున్నాను. ముఖ్యంగా నాకు కూడా చాలా మంది అయితే కామెంట్ పెడుతున్నారు. ఒకడే గుర్తుపెట్టుకోండి, ఎవరు హెల్ప్ చేయరండి, ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఇప్పట్లో ఖాళీగా ఉండరు. వాళ్ళకుండే పనులు వాళ్ళకుంటాయి, వాళ్ళకుండే బిజీ లైఫ్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళ పని ముగించుకొని మన వీడియోస్ అయితే ఎవ్వరూ చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మానేసేయండి. ఒకరిని ఎవరినో సపోర్ట్ చేయండి అని చెప్తే ఎవరూ చేయరండి. చాలా మంది అడిగారు, అందుకే నేనైతే చెప్తున్నాను, నన్నే కాదు ఎవరినైనా సరే మీరు సపోర్ట్ చేయండి అని అడగొద్దు. మీ వీడియోలో దమ్ముంటే, మీ కంటెంట్లో దమ్ముంటే సపోర్ట్ చేయమని చెప్పేది కాదు కదా, సపోర్ట్ చేయమని చెప్పడం కాదు కదా. మీరు ఒక్క రోజు లేట్ చేసినా అస్సలు ఒప్పుకోరన్నమాట. ఇంత టాలెంటెడ్ ఉన్నావు, అది మెయిన్. అందుకని చెప్పి మనం ఒకరు చేసే దానికంటే ఒకరంతా రెట్టింపుగా, కొంచెం డిఫరెంట్గా వీడియో అనేది మనం చెయ్యాలి. అప్పుడే మన కంటెంట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం వాళ్ళని వీళ్ళని మా వీడియో చూడండి, మా వీడియో సపోర్ట్ చేయండి అంటే చూడండి. అలాగే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది సపోర్ట్ చేయించుకోవడానికి టెక్ ఛానల్ వాళ్ళ కాడ వీళ్ళ కాడ ఛానల్ అయితే ప్రమోట్ చేయించుకుంటుంటారు డబ్బులు ఇచ్చి. మరి మీరు ప్రమోట్ చేసుకున్నంత మాత్రాన ఎవరు కూడా వీడియో అయితే చూడండి. మీరు ఏ వీడియోకి అయితే డబ్బులు కట్టి ప్రమోట్ చేశారో ఆ ఒక్క వీడియో పోతుంది, ఇంకా ఏ వీడియో పోదు. ఈ విషయాలు మాధురి టెక్ ఛానల్ సిస్టర్ ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉంటుంది, చాలా జెన్యున్ గా చెప్తుంది ఆ సిస్టరు. సో అందుకే నేను అనుభవించిన కష్టాలని, బాధల్ని మీతో పంచుకుంటున్నాను. సో ఎవరు కూడా మనం సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు చేయరండి. కానీ అందరూ చేసే కంటే
మనం ఏ కంటెంట్ అనేది తీసుకుంటామో ఆ కంటెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా మనం చేయాలి. అప్పుడే మనం వీడియో పెట్టకపోయినా సరే, వీడియో పెట్టక్క ఏంటక్క ఇంత లేట్ అని చెప్పేసి వాళ్ళే అడుగుతారు. అప్పుడు మనకేమనిపిస్తుంది, ఇంకా వీడియో చేయాలనిపిస్తుంది. నేను ఫస్ట్ నుంచి షార్ట్ వీడియోసే పెట్టుకొచ్చా. ఒక్కటి కూడా లెంతీ వీడియో అయితే ఒక్కటి కూడా పెట్టలేదు. షార్ట్ వీడియోస్తోనే నాకు ఛానల్ మానిటైజేషన్ కూడా అయింది. సో ఆ విషయం నేను ఆల్రెడీ మీకు చెప్పాను. షార్ట్ వీడియోసే ఎందుకు పెట్టానంటే ముఖ్యంగా ఈ విషయం వినండి. మొన్న నేను ఈ విషయంలో చెప్పలేదు. మనకు యూట్యూబ్ మానిటైజేషన్కి కౌంటింగ్ చేసేటప్పుడు ఏదైనా షార్ట్ అయినా పెద్ద వీడియోస్ అయినా ఈ రెండిట్లో ఒకటే చేస్తుంది. కేవలం మనం షార్ట్ వీడియోసే పెడితే పెద్ద వీడియోస్ని రెండు పెట్టామనుకోండి, వీటిల్లో ఏదైనా ఒకటే కౌంటింగ్ చేస్తుంది కాబట్టి ఒకదాన్ని మనకు సైడ్ పెట్టేస్తుంది. అలాంటప్పుడు మనం రెండు చేసే యూజ్ ఉండదు. కానీ పెద్ద వీడియోస్ చేసే వాళ్ళకి ఇంకొక యూస్ఫుల్ కూడా ఉంది. ఏంటంటే చాలా మంది లైవ్స్ చేస్తుంటారు. లైవ్కి వచ్చేది లైవ్ లో మనకు డబుల్ వాచ్ టైం వస్తుంది. మనం మామూలుగా పెట్టే పెద్ద వీడియోస్కి 1% వస్తే 2%గా మనకు దీనికైతే పెద్ద డబుల్ అయితే వస్తుంది. సో పెద్ద వీడియోస్ పెట్టే వాళ్ళు లైవ్స్ కూడా పెట్టండి. లైవ్ ఇది రెండు కూడా వాచ్ టైం అనేది మనకు కన్వర్ట్ అయ్యి రెండు కూడా కౌంట్ అవుతాయి. సో షార్ట్ వీడియోస్ పెట్టే వాళ్ళు కేవలం షార్ట్ వీడియోసే పెట్టండి. మానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడైతే షార్ట్ వీడియోసే పెట్టొద్దు, రెండు కూడా పెట్టుకుంటారండి. నేను నా ఛానల్ మానిటైజేషన్ అయ్యేంత వరకు 45 రోజులు షార్ట్లే, రోజుకి 4 లేదా 5, ఒక్క రోజు కూడా నేను వీడియో అయితే పెట్టేకుండా ఆగలేదండి. ప్రతిరోజు నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే ముందుగానే వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకో ఉండేదాన్ని. అప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా సరే టక్క అప్లోడ్ చేసేదాన్ని. అలా ఉండాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, నాకు సపోర్ట్ చేయండి అంటున్నారు కదా, ఎవరు సపోర్ట్ చేయరు. మీరు చెయ్యవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే వీడియోస్ కంటిన్యూగా పెట్టండి. వారానికి 2 పెడతారా, 3 పెడతారా, 1 పెడతారా, ఒక టైం అనేది సెట్ చేసుకోండి. ఆ టయానికి వీడియోస్ అయితే పెట్టండి. మీరు 2 పెట్టగలితే, మీకు 2 ఓపుకుంటే 2 పెట్టండి, 10 పెట్టగలితే 10 పెట్టండి. అంతేకాని వీడియోస్ అనేది ఆపొద్దు. ఒకవేళ మీరు ఆపడం వల్లే మనం వీడియోస్ అనేది ఎప్పుడైతే ఆపుతామో అప్పుడే మన ఛానల్ అయితే ఇన్యాక్టివేట్లోకి అయితే వెళ్ళిపోతుంది. అందుకు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మాకు డబ్బులు రావాలి, ఎంతో కొంత ఇన్కమ్ అనేది సో మా ఫ్యామిలీకి మేము అందించాలి అని పట్టుదల ఉండేవాళ్ళు సో ఎప్పుడు కూడా వీడియోస్ అయితే ఆపొద్దండి. మనకు ఎంత కష్టం వచ్చినా సరే వీడియోస్ అయితే పెట్టండి. సో ఆపకూడదు కదని చెప్పేసి ఏదో ఒకటి ఫోర్స్ చేద్దాంలే అనుకుంటే మాత్రం అప్పుడు కూడా మనకైతే వీడియోస్ అయితే పోవు. సో అలాగే చాలా మంది మీరు ఏ మైక్ అయితే వాడుతున్నారని అయితే అడుగుతున్నారు కదా. నేను ఫస్ట్లో అయితే వైర్ ఉన్న మైక్ అయితే వాడేదాన్ని. సో ఇప్పుడైతే ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నాను. సో ఈ మైక్ అయితే తీసుకున్నాను. ఈ మైక్ లో వాయిస్ కూడా బాగానే ఉంది, నాకైతే బాగానే నచ్చింది. దీనైతే తీసుకున్నాను. నేను ఏ యాప్ లో ఎడిటింగ్ చేస్తున్నారు అక్క అని చెప్పైతే అడుగుతున్నారు కదా. నేను వచ్చేసి ఇదండి ఇన్షాట్ కైన్ మాస్టర్. నేను కైన్ మాస్టర్ లో ఎడిటింగ్ చేసేదాన్ని ఫస్ట్ లో కూడా. మా హస్బెండ్ అయితే ఇన్షాట్ లో చెప్పారు. సో కైన్ మాస్టర్ లో ఏంటంటే మనకు పెద్ద వీడియోస్ చేసుకున్నా సరే మనకు ఆ వాటర్ మార్క్ అనేది పాదు. షార్ట్ వీడియోని మనం పెద్ద వీడియోని షార్ట్ వీడియోగా పెట్టాలన్నా కూడా బాగుండదు అనమాట. సో ఇన్షాట్ అయితే మనం పెద్ద వీడియో తీసుకుంటే దాన్ని షార్ట్గా కూడా కన్వర్ట్ చేయడానికి నీట్గా ఉంటుంది, నాకు బాగా నచ్చింది. సో ఇవి 2 వాడతాను. అలాగే నేను తమ్నెయిల్ సెట్ చేయడానికి పిక్సెల్ యాప్. తమ్నెయిల్ కోసం పెద్దగా ఏం ఇది చేయను, ఎందుకంటే నా తమ్నెయిల్స్ మామూలుగానే ఉంటాయి, పెద్దగా రిచ్గా ఏం పెట్టను, సింపుల్గా పెట్టేస్తాను. సో ఇన్షాట్ నాకు బాగా వచ్చనమాట, అందుకే అదైతే పెడతాను. అలాగే ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఒక ఫోన్లో ఎన్ని ఛానల్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి అయితే అడుగుతున్నారండి. మీకు ఓపిక ఉంటే ఒక్క ఫోన్ లో మనం 10 ఛానల్స్ అయితే పెట్టుకోవచ్చండి. 10 ఛానల్ అయినా సరే ఒక్క ఫోన్ లో అయితే పెట్టుకోవచ్చు. మనకు కింద మనకు ఇది ఉంటది కదండి, మన అంటే మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత పైన మనకు రైట్ సైడ్ స్విచ్ అకౌంట్ అనేది ఉంటది. అక్కడ క్లిక్ చేస్తే మనము 3 ఛానల్ అయినా 4 ఛానల్ అయినా ఎన్నైనా మార్చుకుంటా ఉండొచ్చు. కానీ సో మనం చెయ్యాలి అంటే 2 ఛానల్ కంటే ఎక్కువ చేయలేమండి, అంత ఓపిక ఉండదు. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, 2 ఛానల్ కంటే చేయలేము. ఈ 2 ఛానల్కే నాకైతే తల ప్రాణం తోకైతే వచ్చేస్తుంది. అయినా
ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ అయితే అసలు వదలబుద్ధి కాదు. ముఖ్యంగా ఒకసారి డబ్బులు అనేది యూట్యూబ్లో నుంచి మనకు డబ్బులు వచ్చిన తర్వాత యూట్యూబ్ని అయితే నాకైతే అసలు వదలబుద్ధి కావట్లేదు. అందుకే చెప్తున్నాను, నేనైతే 2 ఛానల్ని అయితే ఒకే ఫోన్లో మెయింటైన్ అయితే చేస్తున్నాను, స్విచ్ అకౌంట్ చేసుకొని. సో 2 ఛానల్ కంటే మనం ఎక్కువైతే మెయింటైన్ చేయలేము, 2 ఛానల్లే నాకైతే బెటర్ అయితే అనిపిస్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య నాకు ఒక సిస్టర్ అయితే ఇంకా యూట్యూబ్లో రీసెంట్గా మెసేజ్ చేసింది. సిస్టర్, నేను వీడియోస్ చేస్తూ ఉంటే వాళ్ళది విలేజ్ అన్నమాట, తన ఛానల్లోకి వెళ్ళి నేను తన వీడియోస్ కూడా చూశాను. నేను వీడియో చేస్తుంటే పక్కన వాళ్ళు వీళ్ళు విచిత్రంగా చూస్తున్నారు, ఏంటి వీడియోస్ ఎక్కడ పడితే అలా తీస్తుందని చెప్పి అంటున్నారు అని చెప్పేసి చాలా బాధపడుతూ చెప్పిందండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, యూట్యూబ్ అంటే ఇవన్నీ కూడా కామనేనండి అనుకుంటూ ఉంటారు. కానీ మనము ధైర్యంగా చేయాలి అనుకుంటే ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు. ఇలాంటివన్నీ పట్టించుకున్నామంటే యూట్యూబ్ అనేది అస్సలు స్టార్ట్ చేయకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరో వచ్చి మనకైతే డబ్బులు అయితే ఇవ్వరు. మన సొంతంగా మన చేత్తోనే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా యూట్యూబ్లో మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. సో దానికి మనం ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరో వచ్చి మనకైతే పెట్టరు, ఎవరో వచ్చి మనకైతే వదిలివ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ మనల్ని సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా మన హస్బెండ్ మనము సపోర్ట్ చేయాలి. అలాంటప్పుడు మనకు ఎందుకంటే భయము, మనకు మన ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే మనమైతే హ్యాపీగా చేసుకోవచ్చు. సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, పక్కన వాళ్ళని చూసి అస్సలు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇలా చెప్పింది. అప్పుడు నేను ఇదే విషయాలు అయితే ఆ సిస్టర్ కూడా చెప్పాను. తన ఛానల్ కూడా వెళ్ళైతే నేను చూశాను, అప్పుడే తెలిసింది. ఇంకొంతమంది ఏంటంటే, అక్క నాకు సబ్స్క్రైబర్సే రావటం లేదని చెప్పేసి అయితే కామెంట్ పెట్టారు. వాళ్ళ ఛానల్స్ అన్నీ కూడా నేను ప్రతి ఒక్కరు కూడా నాకు కామెంట్ పెట్టిన వాళ్ళు అందరూ కూడా నేను చూశానండి. చూస్తే వాళ్ళు 50 వీడియోలు 20 వీడియోలు 30 వీడియోలు పెట్టి నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అంటున్నారు. 50 వీడియోలకి 30 వీడియోలకి మనకైతే సబ్స్క్రైబర్స్ అయితే రారండి. మనం పెట్టుకుంటూ బావాలి. మన కంటెంట్ అనేది బాగుంటే 50 వీడియోస్ కన్నా కూడా మీరు చెప్పినట్టే వస్తుంది. మన కంటెంట్ బాగలేదు కాబట్టి 50 వీడియోలు పెట్టినా కూడా రాలేదని అర్థము. ఇంకొకటి ఏంటంటే, మన కంటెంట్ కొంచెం బాగలేదు కాబట్టి మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే మనం కొంచెం వీడియోస్ అనేటివి బాగా తీయాలి, వీడియోస్ అనేటివి ఎక్కువ పెట్టుకుంటూ బావాలి. మనం వాచ్ టైం మీద మన సబ్స్క్రైబర్స్ మీద పడి ఇవి ఎప్పుడు వస్తాయి, ఇప్పుడు ఎప్పుడు వస్తాయి, ఈ డబ్బులు ఎప్పుడు వస్తుందని ఆలోచించకూడదు. ఫస్ట్ మన ఛానల్ని ఎలా గ్రో చేసుకోవాలి, వాళ్ళకంటే మనం ఎక్కువగా ఎలా వీడియోస్ పెట్టాలి, వాళ్ళకంటే మన పక్క వాళ్ళకంటే మన కంటెంట్ అనేది ఇంకా బాగా రీచ్ చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే, యూట్యూబ్లోకి వచ్చిన వెంటనే ఎవరికి కూడా ఏమీ తెలీదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎవరో ఒక టెక్ ఛానల్ అయితే ఫాలో అవ్వాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మంచి వాళ్ళని చూసుకొని ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనకు యూట్యూబ్ నుంచి అప్పుడప్పుడు ఏదో ఒక అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే కొత్త సెట్టింగ్ ఏదైనా వచ్చినా మనం చేసుకోగలుగుతాము. అప్పటికప్పుడు ఏదో ఒక సెట్టింగ్ వస్తుంది, ఆ సెట్టింగ్ యూట్యూబర్స్ అందరూ కూడా చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం టెక్ ఛానల్ని ఫాలో అవ్వకపోతే మన ఛానల్లో ఇలాంటి పెండింగ్ పడిపోయి మన ఛానల్కి గ్రోత్ లేకుండా పోవడం ఇట్లాంటివి వస్తుంది అనమాట. సో ముఖ్యంగా నేనైతే ఫస్ట్ నుంచి కూడా మాధురి సిస్టర్ని అయితే ఫాలో అవుతుంటాను. ఆ సిస్టర్ని ఫాలో అవడానికి కారణం ఏంటంటే, యూట్యూబ్లో ఎవ్వరు కూడా మనకైతే రిప్లైస్ అయితే ఇవ్వరండి. మాధురి సిస్టర్ మాత్రం ఎన్ని పనులున్నా ఎన్ని కష్టాలున్నా రిప్లై అయితే ఇస్తుంది. అందుకే నాకు చాలా బాగా నచ్చి ఆ సిస్టర్ ఛానల్ని అయితే ఫాలో అవుతాను. తర్వాత మధు టెక్లాజికల్, సో ఆ బ్రదర్ కూడా బాగానే చెప్తారు, కానీ రిప్లై అయితే అసలు ఇవ్వరు. కాకపోతే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేస్తారు. కాకపోతే ఈ మధ్య ఆ బ్రదర్ కూడా వీడియోస్ అయితే పెట్టడం లేదు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ మాస్టర్ దీపక్, ఈ బ్రదర్ కూడా మనకైతే రిప్లైస్ అయితే ఇవ్వరు. బట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఆ బ్రదర్ ఛానల్ చూసే నేను యూట్యూబ్ ఛానల్స్ అయితే స్టార్ట్ చేశాను. ఆ బ్రదర్ ఛానల్ చూసే మానిటైజేషన్ కూడా చేసుకున్నాను. ఆ బ్రదర్ ఏంటంటే మనకు వీడియో లెంత్ కూడా ఎక్కువ ఉండదు, కేవలం 4-5 నిమిషాల్లో వీడియో చేస్తారు. సో చాలా మంచి ఇన్ఫర్మేషను, ఎప్పటి అప్డేటో అప్పుడు మనకైతే ఇస్తుంటారు. వీళ్ళ ముగ్గురినైతే నేను ఫాలో అవుతుంటానండి. వీళ్ళలో మీకు ఎవరు నచ్చితే వాళ్ళనైనా, లేకుంటే మీరు ఎవరైనా ఫాలో అవుతుంటే మంచి వాళ్ళని చూసి ఫాలో అవ్వండి. మనం ఎప్పటికప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి, అవైతే చేస్తుండాలన్నమాట. అలాగే చాలా మంది మీరు ఏ ఫోన్ వాడుతున్నారు సిస్టర్ అని అడుగుతున్నారు కదా. నేను వచ్చేసి Vivo 15 Pro అయితే వాడుతున్నానండి. మనం ఏ ఫోన్ అనేది మనకు కాదు, ఏ ఫోన్ అయినా సరే క్వాలిటీ ఉంటే చాలు.
హై క్వాలిటీదైనా తక్కువదైనా, డబ్బులు ఎక్కువ ఉన్నదైనా డబ్బులు తక్కువ ఉన్నదైనా మనకు వీడియో అనేది క్వాలిటీ ఉండాలి, ఆడియో క్వాలిటీ బాగుండాలి. ఈ రెండు బాగుంటే కొంచెం మన వీడియోస్ అయితే లైక్ చేయడానికి ఇష్టపడతారనమాట జనము. సో ఇంకా అలాగే ఇంకొంతమంది అడిగే ప్రశ్నలు ఏంటంటే, అక్క మీరు మధ్య మధ్యలో కామెంట్స్ కామెడీ డైలాగ్స్ ఎలా ఇస్తున్నారు అని అడుగుతున్నారు. ఏం లేదండి, మనం మొత్తం కూడా వీడియో తీసుకుంటాం కదా, డైరెక్టర్గా వాయిస్ ఇచ్చే వాళ్ళైతే మీరు డైరెక్టర్గా వాయిస్ ఇస్తుంటారు కదా, మధ్య మధ్యలో కట్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. వీడియోని యూట్యూబ్లోనే ఉంటాయి. కామెడీ డైలాగ్స్ అని కొడితే మనకు చాలా రకాలు వస్తాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి, ముందు వాటిని కాపీ చేసుకోవాలి. యూట్యూబ్లో కాపీ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి విట్మిట్ యాప్ అనేది వాడుతున్నాను. ఆ యాప్లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనం ఏ యాప్ని వాడుతున్నామో ఎడిటింగ్కి, సో నేను ఇన్షాట్ అయితే వాడుతున్నాను కదా, ఇన్షాట్లోకి వచ్చేస్తాయి అవి. వాటిని మనం ఇన్షాట్లో నుంచి తీసుకోవచ్చు. నాకంటే ముఖ్యంగా టెక్ ఛానల్ వాళ్ళు బాగా చెప్తారు. సో డైలాగ్స్ యాడ్ చేయడం ఎలా అని చెప్పేసి మీరు యూట్యూబ్లో కొడితే వాళ్ళైతే క్లారిటీగా చెప్తారు. ఎందుకంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ రికార్డ్ చేసి వాళ్ళైతే బాగా చెప్తారు. సో ఇంకా నేను చేసే పని వేరు, ఇంకా ఇవన్నీ కూడా మనం చెప్పలేం కాబట్టి. కాకపోతే నేనేంటంటే నాకు తెలిసిన విషయాల్ని నా చిన్న యూట్యూబర్స్కి చెప్పాలనే ఆలోచనతోనే ఈ వీడియో అనమాట. ఎందుకంటే యూట్యూబ్ చేసిన కొత్తల్లో నేను చాలా సఫర్ అయ్యానండి. నిజంగా మెంటల్ ఎక్కి పిచ్చెక్కేదాన్ని. నాకు ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసాను. యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్ ఏమీ తెలీదు. అందుకే నేను చాలా ఇబ్బందులు అయితే పడ్డాను. అలాంటి ఇబ్బంది నాలాంటి చిన్న యూట్యూబర్స్కి పడకూడదని చెప్పి నన్ను అడిగే ప్రతి కామెంట్ కూడా నేనైతే ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇచ్చి చెప్తున్నాను. సో చూడని వాళ్ళకి ఈ వీడియోలో అయితే ఇది కూడా క్లారిటీ అయితే ఇచ్చానన్నమాట. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత చాలా మందికి అసలు వీడియోస్ ఎలా చేయాలి ఏంది అర్థం కాదు కదా. అందుకే నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. అది కూడా నేను ఫాలో అయ్యే విషయం అనమాట. మనము ఏదైనా ఒక కంటెంట్ నేర్చుకుంటాం అనుకోండి, సో హెయిర్ టిప్స్ కావచ్చు, బ్యూటీ టిప్స్ కావచ్చు, లేకుంటే వ్లాగ్స్ కావచ్చు, సో చాలా పూజా వీడియోస్ కావచ్చు, చాలా రకాలు ఉంటాయి కదా. సో మీరు ఏ వీడియో చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి దానికి సంబంధించిన మంచి ఛానల్స్, పెద్ద ఛానల్స్ ఉంటాయి యూట్యూబ్లో, వాళ్ళని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి వాళ్ళవి కొన్ని వీడియోస్ మీరు చూడండి. చూసి వాళ్ళు ఎలా వీడియోస్ తీస్తున్నారో మీకు నచ్చితే అలా మనం చేసుకోవచ్చు అన్నమాట. సో నేను కూడా నాకు నచ్చిన వాళ్ళని నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. నచ్చి వాళ్ళ చేయాలి, వాళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా మనం చెయ్యాలి అనే థాట్ అనేది వస్తుంది అనమాట. సో అలా చేస్తేనే యూట్యూబ్ అనేది ఇప్పుడైతే చాలా మోటివేషనల్గా ఉందండి. సో మనం చేసే వీడియోస్ అనేటివి ఎవరికి నచ్చు. డిఫరెంట్ అవతల వాళ్ళు చేసేదానికంటే మనం ఇంకొంచెం డిఫరెంట్ అనేది పెడితే అప్పుడే మన వీడియోస్ అయితే పోతాయి. అలాగే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. నాకు తెలిసిన విషయాన్ని మీకు ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే 2 సంవత్సరాల కాదు 3 సంవత్సరాల క్రిందట నేను పడ్డది మామూలు పాటు కాదు. నేనైతే చాలా సఫర్ అయ్యాను. నాకు ఒక్కరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు లేరు. బట్ ఇప్పుడు నేను నాకు తెలిసిన విషయాలు మాత్రం మీకు అందరికీ ఖచ్చితంగా చెప్తాను. సో ఇంకా మనకైతే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. ఇది నాకు మానిటైజేషన్ 2వ రోజే $10 అయితే వచ్చేయండి. $10 వస్తేనే ఐడి వెరిఫికేషన్ అనేది చేయగలుగుతాము. ఐడి వెరిఫికేషన్ చేస్తే అప్పుడే మనకు గూగుల్ యాడ్సెన్స్ అనేది వాళ్ళు పంపిస్తారు అక్కడి నుంచి. ఐడి వెరిఫికేషన్ అంటే మన పాన్ కార్డు తీసుకుంటారు ఐడి వెరిఫికేషన్ కోసం. పాన్ కార్డ్ అయినా, ఓట్ కార్డ్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా, సో పాస్పోర్ట్ అయినా, ఈ 4ట్లో ఏదైనా తీసుకుంటారు. వాటితో మనమైతే ఐడి వెరిఫికేషన్ అనేది చేయాలి. మానిటైజేషన్ అయినా కరెక్ట్గా నాకు నెక్స్ట్ డే మానిటైజేషన్ అయినా 2వ రోజే నాకు $10 అయితే వచ్చేసేయండి. ఒక్క రోజులోనే $10 అయితే వచ్చాయి. $10 వస్తేనే మనం ఐడి వెరిఫికేషన్ అయితే చేయగలుగుతాము. ఐడి వెరిఫికేషన్ చేస్తేనే మనకు వాళ్ళు ఐడి వెరిఫికేషన్ చేసిన 2వ రోజు మనకైతే గూగుల్ పిన్ అనేది పంపిస్తామని చెప్పేసి మెయిల్ కూడా వస్తుంది. మనం ఇంకొక విషయం ఏంటంటే మెయిల్ కూడా చూసుకుంటూ ఉండాలండి. యూట్యూబ్ మెయిల్ మనం ఏ మెయిల్ ఇది ఇచ్చామో ఆ మెయిల్ అనేది చూసుకుంటూ ఉండాలి. యూట్యూబ్కి సంబంధించి ఏ పెండింగ్ వచ్చినా, ఏ మిస్టేక్ వచ్చినా
మెయిల్ వచ్చేస్తుంది. మనకు మన ఛానల్ కాపీ రేట్ పడ్డా, మన ఛానల్కి స్ట్రైక్ పడ్డా, మన ఛానల్కి ఏదైనా ఇష్యూ అయినా సరే మెయిల్ అనేది వస్తుంది. మెయిల్ కూడా మనం చూసుకుంటుండాలి. సో మీకు గూగుల్ పిన్ పంపిస్తున్నామని చెప్పేసి మెయిల్ పంపించారు. సో 21 రోజుల్లో 3 వారాలకైతే నాకు పిన్ అయితే వచ్చింది. పిన్ను కూడా ఆల్రెడీ నేను ఎంటర్ కూడా చేసేసాను. సో చేసేసాను, నిన్నే ఎంటర్ చేసేసాను. ఈరోజైతే మీకు కూడా షేర్ చేద్దాము. అలాగే మీరు పెట్టే కామెంట్స్కి ఏదైనా ఇంకా మీకు ఏదైనా చెప్పాలని చెప్పి ఈ వీడియో అయితే చేశాను అనమాట. సో నేను చెప్పింది మీకు అందరికీ కూడా అర్థమైంది కదా, పిచ్చి పనులు చేసుకోవద్దు. అలాగే పిచ్చి పనులు అంటే వాళ్ళని సపోర్ట్ చేయండి, వీళ్ళని సపోర్ట్ చేయండి అని అడగొద్దు. మీరు మంచిగా వీడియోస్ పెట్టుకుంటూ పోండి. జేజం వచ్చి దిగొస్తుంది కదా, అలా దిగొస్తుంది అన్నమాట మనకు యూట్యూబ్ ఛానల్. అలా ఉంటుంది. అదే మన దగ్గర కంటెంట్ అనేది లేకపోతే ఎవరిని అడిగినా మనం ఎన్ని వీడియోస్ పెట్టినా 10 సంవత్సరాలు కాదు కదా 20 సంవత్సరాలైనా రాదన్నమాట. సేమ్ ఎంఎస్ ఆల్ట్రిక్స్లో చేసిన తప్పులే అవి. 1కి 4 ఛానళ్ళు, ఒకటికి 4 కంటెంట్లు ఒకే ఛానల్లో పెట్టేశా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అదే నేను చేసిన పెద్ద తప్పు. అందులో యూట్యూబ్ ఛానల్ గురించి తెలియకుండా యూట్యూబ్లోకి దిగేసా. అదే నేను చేసిన రెండో తప్పు. ఇంకొకటి ఏంటంటే అందరినీ బెగ్గర్లాగా సబ్స్క్రైబర్స్ అడుక్కున్నా. అదే నేను చేసిన మూడో తప్పు. ఈ తప్పులు చేయకుండా ఉంటే యూట్యూబ్లో తొందరగా సక్సెస్ అయిపోతాం. సో ఓకేనండి, వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మొన్న కూడా చాలా తక్కువ మంది లైక్స్ అయితే వచ్చాయండి. సో ఇదన్నమాట. ఓకేనండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో అంటే ఎప్పుడంటే పేమెంట్, నా యూట్యూబ్ పేమెంట్ అనేది ఎప్పుడు వస్తుంది, యూట్యూబ్ పేమెంట్ గురించి కూడా నేను ఆ వీడియోలో నిజంగా లక్షలు వస్తాయా లేకుంటే తక్కువ వస్తాయా, ఇది నిజమేనా అబద్ధమా, నిజంగా ఎంత వస్తుంది, యూట్యూబ్లో ఎంత సంపాదించగలము, యూట్యూబ్ గురించి మన సంపాదన గురించి, డబ్బులు వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా సంపాదించగలుగుతాం దాన్ని కూడా చెప్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఎందుకంటే ఎన్ని రకాలుగా యూట్యూబ్ ద్వారా సంపాదించగలమా, ఇంకా ఇంకా ఎలా సంపాదించగలం దాన్ని కూడా నేను నత్తి వస్తుంది కొంచెం, దాన్ని కూడా అయితే నేను మీకు క్లారిటీగా అయితే చెప్తాను. సో ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఈ లోపల అయితే వ్లాగ్స్ అయితే పెడతాను. డైలీ వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్స్, పూజ వ్లాగ్స్ ఇవన్నీ కూడా పెడతాను. పేమెంట్ వచ్చిన తర్వాత మీ అందరికీ కొన్ని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.